ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ డైలీ బ్రెడ్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంటున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఆయనకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యం మనం చదువుకుందామండి. కీర్తన భాగము ఏంటండి? కీర్తనలు 89 చదువుతానండి. 89వ కీర్తన 9వ చరణాన్ని చదువుతాను. సముద్రపు పొంగు ననుచువాడు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచి వేయుచున్నావు. మరలా చదువుతాను. సముద్రపు పొంగు ననుచువాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచి వేయుచున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన వారలారా, సముద్రపు పొంగు ననుచువాడు ఆయన. సముద్రపు పొంగు ఏమండి? తుఫాన్లు వస్తాయి కదా, భయంకరమైన తుఫాన్లు వస్తాయి. పొంగుద్ది సముద్రం. ఏమండి? పొంగినప్పుడు తరంగాలు ఎట్లా ఉంటాయండి? వాటి తరంగాలు ఎలా ఉంటాయి? ఆ అలలు, ఆ తరంగాలు ఎలా ఉంటాయండి? ఆ మధ్యలో అంటే కొన్నాళ్ళ క్రితము ఆ తుఫాన్ టైముల్లో చూపిస్తూ ఉంటారు. వాటి తరంగాలు, ఆ సముద్రం యొక్క ఆ అలకిడి చూపిస్తూ ఉంటే భయం వేస్తూ ఉంటుంది. అంటే సముద్రముకు ఏమొచ్చుద్దండి? పొంగు వచ్చినప్పుడు సునామీ కానీ తుఫానే కానీ కదండి, భయంకరమైన నీళ్ళలో కదలిక వచ్చేస్తుంది కదా. సముద్రంలో భయంకరం పెద్ద కదలిక వచ్చి తరంగాలు ఉవ్వెత్తున ఎగుస్తూ ఉంటాయి. ఉవ్వెత్తున ఎగుస్తూ ఉంటే అవి భయాన్ని పుట్టిస్తూ ఉంటాయి. ఇక్కడ దేవుని వాక్యం ఏముంటుందంటే, కీర్తనకారుడు ఏమంటుందంటే, సముద్రపు పొంగు ననుచువాడువు నీవే. సముద్ర పొంగు దేనికి సాదృశ్యం అంటే సమస్యలకి. ఏంటండి? సమస్యలకి సాదృశ్యం పొంగు. ఏమండి? ఈ ఉదయకాల సమయంలో మీరు ఎలాంటి సమస్యలు ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఆ సముద్ర పొంగు లాంటి ఆ యొక్క ఆ సమస్యలను దేవుడు ఏం చేస్తాడండి? అణిచివేస్తాడు. అలాగే రెండవది ఏంటంటే, దాని తరంగము లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పొంగును అలాగే తరంగములు దేవుడు ఏం చేస్తాడంట? అణిచివేస్తాడంట. తరంగాలు రావాలంటే ఫస్ట్ పొంగు రావాలి. పొంగు వచ్చినప్పుడే తరంగాలు అలా ఉవ్వెత్తున అలా వేగంగా పరిగెడతా ఉంటాయి. మేము కొన్ని సమయాల్లో సముద్రం వైపు వెళ్ళినప్పుడు భయం వేస్తూ ఉంటాయి. అలలను వాడిని చూసినప్పుడు, ఆ తరంగాలు చూసినప్పుడు. మరి పొంగు వచ్చినప్పుడు భయంకరమైన ఆ తుఫాను ఆ టైంలో ఏమవుతుందంటే, సునామీ టైంలో ఎలా ఉంటుందంటే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఏమండి? ఇలాంటి సమస్యలు నీవు ఉండొచ్చు. నువ్వు ఉన్నావా? అయితే ఆ తరంగములను, ఆ పొంగును, ఆ తరంగాలని దేవుడు అణిచివేస్తాడు. ఉదయకాల సమయంలో మన దేవుడు సమస్యలన్నిటినీ అణిచివేసే దేవుడు, ఆ తొక్కేసే దేవుడు ఆయన. పొంగును అలాగే తరంగములను. కాబట్టి ప్రియమటి వారలారా, మన దేవుడు సామాన్యుడు కాదండి. మన దేవుడు ఆయన పరాక్రమశాలి, బహు గొప్ప బలము కలిగిన వాడు. ఆయన అణిచివేస్తాడు. కాబట్టి భయపడమాకండి, ధైర్యముగా ఉండండి. ధైర్యం మాత్రం విడిచిపెట్టమాకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కృప ఈ రోజంతా మీకు తోడైండునుగాక. చిన్న ప్రార్థన చేస్తారండి. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, మీ పాదాల వందనాలు తెలియజేస్తూ, అయ్యా నీ వాక్యం ఉన్నట్టు ప్రియులను దీవించి ఆశీర్వదించండి. సముద్రపు పొంగును అలాగే సముద్రపు తరంగాలను అణిచివేసే దేవుడు. సముద్ర పొంగు లాంటి సమస్యలను అలాగే తరంగం లాంటి ఉవ్వెత్తున వేసే కష్టాలను అణిచివేయండి. నీ ప్రియబిడ్డలను దీవించి ఆశీర్వదించి నిమ్మలము సమాధానమును అనుగ్రహించుకొని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.